పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి అన్యులతో నీకు సహవాసమా. దేవుడిని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం రాజులైన యాజక సమూహమైన మనం పనికిమాలిన వాడితో ఇంకా ఎంతకాలం? పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజువై ఉండి ఏర్పరచబడిన యువరాజువై ఉండి పనికి మాలిన వాటితో స్నేహమా. దేవుడు చెప్తున్నాడు, ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలే తనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా, చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను. అనువెచ్చిన స్థితితో సహవాసం చేస్తూ ఉండిపో. దేవుడు అన్నాడు, ఓ చిన్ని తనే నీకెందుకు అన్ని శ్రమలు అన్ని బాధలు నా దగ్గరకు వచ్చి, దాని నుండి నేను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, ఆశీర్వదిస్తాను. నేను ఎక్కడో పెట్టాలనుకుంటున్నాను, ఏదో చేయాలనుకున్నాను. నువ్వు ఇంకా అలాంటి స్థితిలో ఉండిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేనేం చేయగలను? ఎలా వాడుకోగలను? నీ జీవితంలో ఆశీర్వాదం ఎలా తెచ్చి ఇవ్వగలను నీకు? నీ పరిస్థితి అంతా విచ్ఛిన్నంగా ఉందే. దేవుడికి లోబడు, పశ్చాత్తాపపడు.